హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఈరోజు కథలో ఏం జరగబోతుందో చూద్దామా? మనం ఇప్పుడు సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. పిల్లలు చక్కగా కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. మున్ని రా 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 మనం ఆడుకుందాం. కాళ్ళ గజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలుగా మొగ్గ కాళ్ళు తీసి కాలుగా పెట్టు హే 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 హే. ఇలా పిల్లలు ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉన్నారు. ఇక సీత, గీత, తార కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్ని వాళ్ళ నాన్నగారు మార్కెట్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అబ్బా, ఇక తల దూకుంటే నా పని అయిపోయినట్టే. లా ఓ అబ్బా సీత, నీ జుట్టు ఎంత సిల్కీగా ఎంత పొడవుగా ఉందో, చాలా బాగుంది. నా జుట్టు చూడు, మొత్తం ఊడిపోయి ఎలా చిన్నగా కనిపిస్తుందో. ఏంటి తారా, నా జుట్టుకి దిష్టి పెడుతున్నావా ఏంటి? అది కాదు సీత, నేను ఊరికే నీ జుట్టు బాగుందని చెప్తున్నాను. అబ్బో, ఏదో పెద్ద ఈమెకే జడ ఉన్నట్టు చేస్తుంది. అయ్యో తారా, నేను జోక్గా అన్నాను. నువ్వు సీరియస్గా తీసుకోకు. సీతాక్క, ఇంకా ఎంతసేపు జడ వేసుకుంటారు? ఇలా రండి, నేను 2 నిమిషాల్లో మీకు జడ వేసేస్తాను. ఏం పర్వాలేదు గీత, నేను ఇప్పుడే జడ వేసుకుంటాను చూడు. అలా సీత దువ్వెనతో దువ్వుకునేసరికి చాలా జుట్టు ఊడి వస్తుంది. ఏంటి ఇంత జుట్టు ఊడిపోయింది? అయ్యో, ఇప్పుడెలా? ఇలా జుట్టంతా ఊడిపోతే అప్పుడెలా? ఏదో ఒకటి చేయాలి అంటూ సీత జడ వేసుకుంటుంది. అరే వావ్, మా మమ్మీ జుట్టు నిజంగానే ఎంత బాగుందో, ఎంత సిల్కీగా ఉందో. ఇంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు మార్కెట్కి బయలుదేరుతారు. సీత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నేను తొందరగా బయలుదేరి వెళ్ళాలి. తీసుకురావాల్సినవి చాలా ఉన్నాయి. పిల్లలు చెప్పండి, మీకేమేం కావాలో. నేను మార్కెట్కి వెళ్తున్నాను. హే డాడీ, నాకు జిలేబీ కావాలి. నాకు చాక్లెట్స్ కావాలి అంకుల్. చిన్ని మీరు కష్టాడండి. అంకుల్, నాకు బిస్కెట్స్ కావాలి. అలాగే పిల్లలు, నేను మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు మీకోసం ఇవన్నీ తీసుకొస్తాను. సీత, నేను మార్కెట్కి వెళ్తున్నాను ఇంటికి సామాన్లు తీసుకురావడానికి. ఇంకా ఏమైనా కావాలా నీకు? చెప్పు. సాయంత్రానికి కూరగాయలు లేవు, ఏమైనా ఉంటే తీసుకుని రండి. అలాగే సీత, మరి నేను వెళ్తున్నాను. తీసుకురావాల్సినవి చాలా ఉన్నాయి. అసలే చాలా టైం అయిపోయింది. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు బయలుదేరుతూ ఉంటారు. అంతలో మళ్ళీ సీత చిన్ని వాళ్ళ నాన్నగారిని పిలుస్తుంది. ఏమండి, ఒక్క నిమిషం ఇలా రండి. అయ్యో, ఏంటి సీత, మళ్ళీ ఏం కావాలి? నన్ను క్షమించండి, మిమ్మల్ని వెనక్కి పిలిచినందుకు. నా జుట్టు మొత్తం ఊడిపోతుంది. జుట్టు రాలిపోకుండా ఏమైనా మంచి ఆయిల్ ఉంటే తీసుకుని రండి. అలాగే సీత, నేను నీ కోసం ఆయిల్ తీసుకొస్తాను. ఇలా చిన్ని వాళ్ళ నాన్నగారు అక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళిపోతారు. మా డాడీకి మా మమ్మీ అంటే ఎంత ఇష్టమో, అందుకే మమ్మీ ఏది అడిగినా వెంటనే తీసుకొస్తారు. అంతలో అటువైపుగా ఒక అమ్మాయి సామాన్లు అమ్ముతూ అక్కడికి వస్తూ ఉంటుంది. వెంట్రుకలకు సామాన్లమ్మా సామాన్లు, వెంట్రుకలకు సామాన్లు రావాలమ్మా రావాలి, రకరకాల వంట సామాన్లు. ఆ పిలుపు తార వింటుంది. సీత, విన్నావా? వెంట్రుకలకి సామాన్లంట. పిలుద్దామా? ఏ ఏ వస్తువులు ఉన్నాయో చూద్దాం. సరే పిలుద్దాం. ఎలాగో నా జుట్టు చాలా ఊడిపోయింది, కాస్త ఉంది కదా, ఏమైనా సామాన్లు తీసుకుంటాను. ఇలా సీత, తార ఇద్దరు కలిసి ఆ సామాన్లు అమ్మే అమ్మాయిని పిలుస్తారు. ఆ అమ్మాయి సామాన్లు తీసుకుని సీత వాళ్ళ ఇంటికి వస్తుంది. గిన్నెలమ్మా, గిన్నెలు, మంచి మంచి వంట గిన్నెలు. వస్తున్నానమ్మా. కొంచెం ఈ సామాన్లు కిందికి దించండి. ఇలా సీత సామాన్లు కిందికి దించుతుంది. ఆ అమ్మాయి అక్కడే కూర్చుంటుంది. తార ఆ సామాన్లను చూస్తూ ఉంది. సీత, గీతలు కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు. గీత, చూడు, ఈ గిన్నె ఎంత పెద్దగా ఉందో. చాలా బాగుంది కదా, ఎవరైనా వచ్చినప్పుడు వంట చేయడానికి పనికొస్తుంది. అవును సీతాక్క, చాలా బాగుంది, ఇది తీసుకోండి. అవును, ఇంతకీ ఈ గిన్నెలు ఎలా ఇస్తావు? మా దగ్గరున్న వెంట్రుకలకి ఈ గిన్నెలు వస్తాయా? అమ్మా, ముందు మీరు మీ దగ్గరున్న వెంట్రుకలు చూపించండి, తీసుకురండి. అప్పుడు నేను మీకు ఏ ఏ సామాన్లు వస్తాయో చెప్తాను.
అప్పుడు సీత లోపలికి వెళ్ళి తన దగ్గర ఉన్న వెంట్రుకలు తీసుకొని వస్తుంది. తెచ్చి సామాన్ల అమ్మాయికి చూపిస్తుంది. వావ్, ఈ జుట్టు చాలా బాగుంది, దీంట్లో ఈ కవర్లో పెట్టండి. అమ్మ, మీ జుట్టుకు మీకు మంచి మంచి సామాన్లు వస్తాయి. ఇదిగో ఈ పెద్ద గిన్నెతో పాటు మీకు కావలసిన ఇంకో 3 సామాన్లు తీసుకోండి. ఎంత సిల్కీగా ఉంది ఈ జుట్టు. నిజమా? అయితే ఆగు చిన్ని, ఈ గిన్నె నీ దగ్గర పెట్టుకో. ఇంకా ఏమున్నాయి? క్యారేజ్, టీ గిన్నె, ప్లేట్స్, ఇంకా వావ్ మమ్మీ, మీరు అన్ని మంచి మంచి వస్తువులు తీసుకుంటున్నారు. ఓ, నా దగ్గర కూడా చాలా జుట్టు ఉంది, కానీ ఇంట్లో ఉంది. లేకపోతే నేను కూడా సీతలాగా మంచి సామాన్లు తీసుకునేదాన్ని. అయినా సీత చాలా లక్కీ. నేను ఈ క్యారేజ్ తీసుకుంటాను. దీంట్లో చిన్ని వాళ్ళ నాన్నగారికి క్యారేజ్ కట్టేయచ్చు. గీత, బాగుంది కదా? అవునక్క, చాలా బాగుంది. నా దగ్గర కూడా వెంట్రుకలు ఉన్నాయి, కానీ ఇంట్లో ఉన్నాయి కదా, ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను. అమ్మగారు, త్వరగా తీసుకోండి, నాకు పనుంది. ఇంకా పక్కన ఉన్న రోడ్లకు కూడా వెళ్ళాలి కదా, నాకు టైం అయిపోతుంది. అలాగే. గీత, నువ్వు చెప్పు, ఇంకా ఏం తీసుకోవాలి? సీత అక్క, ఇదిగో ఈ టీ గిన్నె చూడండి, చాలా బాగుంది, టీ పెట్టుకోవడానికి బాగుంటుంది, తీసుకోండి. సరే సరే, ఈ టీ గిన్నె, ఇంకా ఇంకా ఏమున్నాయబ్బా? బకెట్, గిన్నె, కళాయి అన్నీ నా దగ్గర ఉన్న సామాన్లే ఉన్నాయి. నేను ఈ చిల్లుల గరిటె తీసుకుంటాను, ఇది నా దగ్గర లేదు. అవును సీత అక్క, చాలా బాగుంది, వంట చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సరే సరే, ఈ సామాన్లు చాలు, ఇంకా నువ్వు వెళ్ళు. సరే అమ్మగారు, ఇంకా ఎప్పుడైనా వెంట్రుకలు ఉన్నాయంటే నన్ను పిలవండి. ఓ, నీ నెంబర్ ఇవ్వమ్మా, నేను ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాను. అలాగేనమ్మా, కాస్త నాకు ఈ సామాన్లు పైకి ఎత్తండి, నా తల మీద పెట్టండి. సరే పట్టు, ఈసారి ఇంకా మంచి సామాన్లు తీసుకుని రా. అమ్మో, ఈ సామాన్లు చాలా బరువుగా ఉన్నాయి. ఇక నేను వెళ్తానమ్మా. గిన్నెలమ్మా గిన్నెలు, వెంట్రుకలకి గిన్నెలు, గిన్నెలమ్మా గిన్నెలు, వంట సామాన్లు. ఇలా సామాన్లమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మున్ని, మనం కూడా జుట్టు దాచిపెట్టి మంచి మంచి సామాన్లు తీసుకుందాం. అవును చిన్ని, నేను కూడా అదే అనుకుంటున్నాను. నేను కూడా నా జుట్టుతో సామాన్లు తీసుకుంటా. ఏంటి జున్ను, నీకు గుండు కదా, సామాన్లు ఎలా తీసుకుంటావు? జున్ను. అలా పిల్లలంతా కలిసి జున్నుని చూసి నవ్వుతూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.